డిక్లరేషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఏ మతం అంటే ఖచ్చితంగా చెప్పలేడు, డిక్లరేషన్ ఇవ్వలేడు. సాంప్రదాయం ప్రకారంగా భార్యాభర్తలు వెళ్ళి ఏనాడు వస్త్రాలు సమర్పించలేదు, పట్టు వస్త్రాలు వెంకటేశ్వర స్వామికి సమర్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆ మేడం గారు తిరుమల రారని, తిరుమల ఎలా ఉంటుందో అలాగా ఇంట్లో సెట్టింగ్ వేసి 2025లో ఓట్ల కోసం నాటకాలు ఆడతారా? అక్కడ కూడా పంతుళ్ళు బ్రాహ్మలు తీర్థం ఇస్తే దాన్ని ఇట్లా దులుపుకుంటారా? మీకు లేదు, మీకు ఉండాలని మేము అనుకోవట్లేదు. కనీసం హిందూ మనోభావాలైనా మీరు కాపాడాలిగా. మీరు ఒక ప్రజానాయకులు, మీ మొహాలకు ఒక పార్టీ, ఏం ఆలోచిస్తున్నారు మీరు? చాలా చాలా దారుణమైన విషయం ఇది, మామూలు విషయం కాదు. కోట్ల మంది మనోభావాలని దెబ్బతీశారు ఈ రోజు. బయట నానుడు ఉందండి, చాలా నానుడు ఉంది, నేను అది కూడా చెప్పదలుచుకున్నా. తిరుమల లడ్డూని తయారు చేయటానికి ఎంతో మంది స్వీట్ షాపులో కూడా ట్రై చేసినా కూడా ఆ రుచి వాళ్ళ వల్ల గాల. అలాంటి దాన్ని మళ్ళీ చేసేశారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డిని శిక్షించాలి. వైవి సుబ్బారెడ్డి వెనకమాల ఎవరున్నారో నిగ్గు తేల్చాలి. ఈ 250 కోట్లు ఏ ప్యాలెస్ లో ఉన్నాయో నిగ్గు తేల్చాలి. కరుణాకర్ రెడ్డిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నందుకు అతనికి కూడా నోటీసులు ఇవ్వాలి. ఏదైతే సిట్టు బృందం ఉందో హిందూ మతం యొక్క సాంప్రదాయాల్ని, నమ్మకాన్ని ఖచ్చితంగా కీపప్ చెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకా సిట్ ఇంకా దూకుడు పెంచి మిగతా వాళ్ళని కూడా బయట వేసి తగిన విధంగా శిక్షించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.